వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ గారితో మనం మాట్లాడదాం. ఇస్మాయిల్, అసలు ఏంటి కాదంబరికి సంబంధించి 2-3 రోజులుగా ఎల్లో మీడియా పరమాన్నం వండేస్తూ కనిపిస్తోంది. ఆరాధిస్తే ఎటువంటి సంచలనాలు కనిపిస్తున్నాయి మీకు? డెఫినెట్గా నేను మొత్తం ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టే ముందు నేను ఎక్కడి నుంచి ఫ్యాక్ట్స్ చెప్తున్నాను అనేటువంటి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది 4th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విజయవాడకు సంబంధించినటువంటి డాక్యుమెంట్. నేను ఎక్కడో గాలి నుంచి ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి లేకుంటే ఎక్కడో వండి వార్చిన వంట ప్రజెంట్ చేయలేదు. నేను చెప్పేటువంటి ప్రతి మాట ఇది కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంట్ ఆధారంగానే చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే చెప్తున్నాను. ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్, దీనిని ఎక్కడి నుంచో తీసుకొని రాలేదు. ఈ డాక్యుమెంట్ను ఎవరైనా కానీ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ను ఏ లాయర్ అయినా కావచ్చు, ఎవరైతే కోర్టును యాక్సిడెంట్ ఒక పౌరుడు కూడా ఫీజు కట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలు, ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి దాదాపు 2009 నుంచి 2024 వరకు కూడా ఏదైతే ₹1,32,00,000 సమర్పించుకున్నాడో, చాలాసార్లు ఏదైతే రేప్ కేసు పెడతానని బెదిరించినటువంటి ఈ కాదంబరి జెట్వానీ ఎవరైతే ఉన్నారో ఆమె బెదిరింపులకు భయపడి డబ్బులు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇందులో చాలా సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఈ మొత్తం ఏ విధంగా ఈమె పనిచేస్తుంది, ఏ విధంగా ఈమె మొత్తం ఆపరేట్ చేస్తుంది అనేటువంటి దానికి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఆ గ్యాంగ్ నేమ్స్ కూడా పెట్టారు, ఎవరెవరు ఇందులో పాల్గొంటారు అనేటువంటిది. ఒక శ్రీవాస్తవ్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటారు. ఆయనకు సంబంధించి ఈ జెట్వానీకి సంబంధించి ఎవరెవరితో ఈమె కలవాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అపాయింట్మెంట్స్ అని ఫిక్స్ చేస్తారు. ఆయన ఒక కింగ్ పిన్ లాగా ఇందులో ఉన్నారు. ఒక 3 స్టార్ హోటల్ ఉంది, నేను హోటల్ పేరు చెప్పను, బట్ హోటల్ పేరు డాక్యుమెంట్లో ఉంది. ఎవరైనా దాన్ని అది చేసి ఆ హోటల్కి సంబంధించినటువంటి ఒక హోటల్లో ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తాయి. ఆ హోటల్కి సంబంధించి ఎవరైతే ఈ శ్రీవాస్తవతో ఈమె పూర్తిగా మీటింగ్స్ అటెండ్ చేస్తారో దాదాపు 1000 ఫోన్ కాల్స్ ఆమె దగ్గర ఉన్నట్టు, 1000 ఫోన్ కాల్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈమె దగ్గర ఏమేమి పోలీసులకు దొరికింది అనేటువంటి చూస్తే చాలా 4 ఐఫోన్స్ ఉన్నాయి ఈమె దగ్గర. దాదాపు 8-9 సిమ్ కార్డుల నుంచి ఈమె కాల్ చేసేది విద్యాసాగర్కు. తర్వాత ఈమెకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గోమాదేవి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఎక్కడైతే ముంబైలో. ఈ పోలీస్ స్టేషన్లో దేశంలోనే ఒక టాప్ బిజినెస్ మ్యాన్, నేను చెప్తాను దాదాపు 60,000 కోట్లకు పైగా అనే బిజినెస్ ఎంపైర్ ఉంది. అటువంటి ఒక టాప్ బిజినెస్ మ్యాన్ తనను మోసం చేశాడు అనేటువంటి ఒక కేసు ఆమె ఆ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, గోమాదేవి అనేటువంటి పోలీస్ స్టేషన్లో ముంబైలో. ఆ తర్వాత అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ జరిగినట్టు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఒక అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆ బిజినెస్ మ్యాన్ ఎంత డబ్బు ఇచ్చి ఉంటాడు, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆ కంపెనీకి పేరుకి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఒక విఐపి కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ఇటువంటి చాలా మంది పేర్లు సంబంధించి ఈమె కేసు పెట్టడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ కేసు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి అంశాలు నేను మీకు చెప్తున్నాను. సో వీళ్ళు పూర్తిగా ఆపరేట్ చేసేటువంటి విధానం, ఈమెతో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఈమె మొత్తం గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈడీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆ ఈడీ కార్యకలాపాలకు సంబంధించి మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన డబ్బు నేను ఈమె ద్వారా కూడా మనీ లాండరింగ్ చేసినట్టు తన వాంగ్మూలంలో కూడా ఈడీకి ఇచ్చినటువంటి ఒక దగ్గర ఈమె పేరు దాఖలా ఉంది. దాంతోపాటు భారతదేశానికి దేశ విద్రోహ చర్యలకు సంబంధించి పనిచేసిన వారితో కూడా ఈమెకు సంబంధం ఉంది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇదంతా కూడా కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంట్లో ఉంది. నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు, కోర్టులో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్. కోర్టులో ఎవరైనా ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ చేస్తే అది ప్రమాణపూర్వకంగా ఇస్తారు. ఆ తర్వాత అందులో ఎటువంటి అబద్ధం ఉన్నా అతని కెరియర్కు లేకుంటే అతనికి సంబంధించి కోర్టు ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ డాక్యుమెంట్ను ప్రమాణంగా తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో ఈమెకు సంబంధించి 2009 నుంచి 2024 వరకు కూడా విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను బ్లాక్మెయిల్ చేసింది. ఆయన దగ్గర నుంచి దాదాపు ₹1,32,00,000 విడుదల వారీగా తీసుకుంది. దానిలో చాలా చెక్స్ ఉన్నాయి, డీడీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి చాలా డాక్యుమెంట్స్ అనేటువంటిది ఎవిడెన్స్ ఉంది. దీన్ని కేసు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ కోర్టు ఇచ్చినటువంటి అనుమతితోనే, కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ అరెస్ట్ వారెంట్తోనే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగాయి, బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ ఒక మహిళను తీసుకొచ్చి ఇప్పుడు ఆ మహిళను ఒక ఎర్రగా చూపెట్టి లేకుంటే ఆ మహిళను ఎర్రగా వేసి రాజకీయ క్రీడ ఏదైతే జరుగుతుందో దాని వెనకాల 2-3 ఫ్యాక్ట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగానే ఎల్లో మీడియా లేదంటే కొంతమంది చెప్తున్నట్టుగా ఎవరైతే కాదంబరి జెట్వానీని వేధించడం జరిగితే ఆమె ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మహారాష్ట్రలో ఆమె ఏపీ పోలీసుల మీద, ఏపీ ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు, సిబిఐని ఆశ్రయించవచ్చు. ఈ దేశంలో చాలా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. సడన్గా ఎల్లో మీడియా ఆమెను తీసుకొచ్చి ఆమె ద్వారా ఈ మొత్తం ఒక రాజకీయ క్రీడ అనేటువంటిది చేస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె డాక్యుమెంట్గా చూస్తే ఆమె 10ల సంఖ్యలో బాధితులున్నారు. అంతే సంఖ్యలో వివిధ రాష్ట్రాల్లో, బెంగాల్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ, ముంబైలో
కేసులలో ఆమె మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయి, ఆమె పెట్టినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎందుకు ఇంతమంది మీద కేసులు పెడుతుంది అనేటువంటిది కూడా న్యాయంలో చాలా పెద్ద అంశము. దీని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ జరగాల్సి ఉంది. నిజంగానే కాదంబరి జట్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకు సంబంధించినటువంటి చాలా వాస్తవాలు బయటికి రావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం సైబర్ క్రైమ్స్ని చూస్తున్నాం, హనీ ట్రాప్స్ని చూస్తున్నాం, రకరకాల మోసాలను చూస్తున్నాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి బంధాలు పూర్తిగా తెగిపోతున్నటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఎవరి కాదంబరి జట్వాని ఎందుకోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యావత్ పోలీస్ వ్యవస్థ, యావత్ గవర్నమెంట్ మెషినరీ అనేటువంటిది ఆమె కోసం పనిచేస్తుంది అనేటువంటిది ఇన్వెస్టిగేట్ జరగాలి. సో డెఫినెట్గా చాలా వాస్తవాలు బయటికి రావాల్సింది. ఈమెకు సంబంధించి ఈమె ఎన్ని ఫోన్లు వాడింది, ఈమె ఎవరెవరికి ఎన్నిసార్లు కాల్ చేసింది, తర్వాత ఈమె మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది, ఈమె ఏం చదువుకున్నది, ఈమె డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో ఒక విధంగా, ఆధార్ కార్డులో ఒక విధంగా ఎందుకుంది, ఆ తర్వాత ఈమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పాత్ర, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనేటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లు ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో దీన్ని ఒక రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ఒక ప్రయత్నం, మహిళ అనేటువంటి ఒకే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి ఆమెను ఫస్ట్ తీసుకొచ్చింది. మొత్తం కేసుకు సంబంధించి చాలా డాక్యుమెంట్స్, చాలా ఎవిడెన్సెస్ ఇప్పుడు మహిళను ముందు పెట్టి ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీని కొంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము, లేక అధికారులకు సంబంధించి పోలీస్ అధికారులు ఒక ఇద్దరి మీద ఆరోపణలు చేయటము, దీని ద్వారా ఏం చేయాలనుకుంటోంది అసలు ఈ ప్రభుత్వం? ఎందుకు ఈ రకమైనటువంటి అంశాలను తీసుకొస్తుంది? బట్ డెఫినెట్గా మనం ఒకటి చూడాలి. పొలిటికల్గా ఏదన్నా ఒక అంశంలో, రాజకీయాల్లో ఎక్కడైనా చూస్తాం, పొలిటికల్గా ఒక అంశాన్ని, అది ఒక మహిళ, దాంట్లో వివాదం ఉంది, పోలీసులు ఉన్నారు అనేటువంటి ఒక వివాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను మళ్లించాలి, ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక కారణం కనిపిస్తుంది. దీంతోపాటు ఎవరైతే తమ మాట వినలేదో, ఎవరైతే తమకు అనుకూలంగా లేరో అటువంటి పోలీస్ ఆఫీసర్స్ని, ఎవరైతే తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ అనేటువంటిది కోర్టులో ఉంది. ఎక్కడ కూడా ఎవరైతే జట్వాని ఉన్నారో ఆమెను బంధించి వేధించినటువంటి సిచ్యువేషన్ లేదు. ఆమెను అరెస్ట్ చేశారు, ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆమెను జైలుకు పంపించారు. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది. సో డెఫినెట్గా ఒక లీగల్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతుంది ఈ కేసుకు సంబంధించి. సో డెఫినెట్గా చాలా అంశాలు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. బట్ పొలిటికల్గా ఇక్కడ ఒక పావులాగా డెఫినెట్గా జట్వాని పెట్టారు. ఆమె క్యారెక్టర్ని ఎవరు కూడా ఇక్కడ ఆమె క్యారెక్టర్ని తీసుకొచ్చి పబ్లిక్లో చర్చ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎవరికి కూడా లేదు. బట్ డెఫినెట్గా ఇవి ఫ్యాక్ట్స్, పేపర్ మీద ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి ఫ్యాక్ట్స్, ఆమె మీద సెక్షన్స్ ఏవైతే పెట్టారో వాటి ఆధారంగా చెప్తున్నటువంటి మాట. ఒక మహిళను అడ్డం పెట్టి రాజకీయం చేయాలి, రాజకీయ ప్రత్యర్థుల్ని జైలుకు పంపాలి, వాళ్ళను టార్నిష్ చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం డెఫినెట్గా కొంతమందికి కనిపిస్తుంది. అందుకోసమే 2-3 రోజుల నుంచి జట్వానిని తీసుకొచ్చి ఇదంతా క్రీడ చేస్తున్నారని అర్థమవుతుంది. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఒక అందమైన కేసు గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని అందమైన కేసుగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి, ఒక మహిళను తీసుకొచ్చి ఆమెను అడ్డు పెట్టుకుని ఏం రాజకీయం చేయాలని చూస్తున్నారు వీళ్ళు? ఈశ్వర్, ఈ కేసుకు సంబంధించి ట్రాక్ రికార్డ్, ముఖ్యంగా ఎవరైతే కాదంబరి జట్వానికి సంబంధించిన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అనేక ఫేక్ రికార్డ్స్ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని మీడియాలకి ఇది ఒక ఉపద్రవంలాగా ఎందుకు అయ్యిందనంటే కేవలం రాజకీయ కక్షతో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మరొక వైపు కొందరు పోలీస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కేసుకు సంబంధించి ముందుగా ఎల్లో మీడియా ఈ డ్రామాను తెరకెక్కించడం, ఎల్లో మీడియా దీనిపైన స్పందించడం, ఆ తర్వాత దానిపైన ప్రభుత్వం స్పందించినట్టు, ఆ తర్వాత దానిపైన పోలీసుల విచారణ మళ్ళీ ఈ కేసుకు సంబంధించి జరపాలన్నట్టు ఒక దుష్ప్రచారానికి ఒక స్కీమ్ ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఏం జరిగింది, ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు కూడా మనం పరిశీలించినట్టయితే అనేక ఆసక్తికరమైనటువంటి కోణాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడుతున్న పరిస్థితి. కాదంబరి జట్వానికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టుగానే ఆధార్ కార్డులో డేట్ ఫస్ట్ అసలు ఈ ఎవరైతే ఇప్పుడు ఆ బాధితురాలుగా, ఎల్లో మీడియా దృష్టిలో బాధితురాలుగా ఉన్నటువంటి కాదంబరి జట్వానికి సంబంధించి ఆమెకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లోనే పెద్ద మిస్టరీ ఉన్నటువంటి పరిస్థితి. పాస్పోర్ట్లోనేమో 1987 ఏప్రిల్ 20 ఉంది, అదే ఆధార్ కార్డులో మాత్రం 1996 ఏప్రిల్ 20 ఉంది. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఫస్ట్ అనుమానాస్పదమైనటువంటి అంశం ఇక్కడ కనిపిస్తుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముడిపెట్టడానికి చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో,
కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగరరావు సంబంధించినటువంటి కేసు ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టారో ఆ కేసు ఫిర్యాదు చేసినప్పుడు అనేక అంశాలు అందులో చాలా స్పష్టంగా విద్యాసాగర్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు ఎన్నికల సమయంలో విచారణ జరిగింది, వ్యవహారం అంతా కూడా ఎన్నికల సమయంలో జరిగింది. కానీ వాస్తవానికి కుక్కల విద్యాసాగర్ 2014 నుండి ఈ రోజు వరకు కూడా కుక్కల విద్యాసాగర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు, ఏ రోజు కూడా గత 10 సంవత్సరాలు లేనట్టు పరిస్థితి. అదే కాకుండా ఈ కేసు ఎప్పుడు మొదలైందో మనం చూస్తే 2009 అంటే విద్యాసాగర్ అదేవిధంగా కాదంబరి జత్వాని మధ్య పరిచయం అన్నది 2009. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ఉన్నటువంటి కేసు ఇది వాస్తవానికి. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా అప్పటి నుండి పరిచయం ఉంది కుక్కల విద్యాసాగర్కి. ఆ తర్వాత ఆ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, హైదరాబాద్లో ఒక ప్రైవేట్ పార్టీలో కలిసిన తర్వాత కాదంబరి జత్వాని తను మిస్ గుజరాత్ పోటీలో విజేతరని చెప్పుకొని పరిచయం చేసుకోవడం, అదేవిధంగా పేరులో కూడా నటాషాగా చెప్పుకొని పరిచయం. అయితే ఇక్కడ చూడొచ్చు మన రికార్డులో కాదంబరి జత్వాని ఉంటుంది, కానీ విద్యాసాగర్ దగ్గర మాత్రం నటాషాగా తన పేరుని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఒకటి ఆమె పుట్టిన తేదీ దగ్గర తేడా ఉంది, తర్వాత ఆమె చెప్పుకున్నటువంటి పేరు దగ్గర తేడా ఉంది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇవి కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా చేసింది. అదేవిధంగా తర్వాత హోటల్ గదిలో విద్యాసాగర్ ఫోటోలు తీసినటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా 1,32 లక్షలు ఆ విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసినటువంటి సందర్భం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం ఈ కేసుని బురద జల్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కొందరు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో నేతల పేర్లు కూడా ఇష్టానుసారంగా ఎక్కడా కూడా రికార్డ్ ఎవిడెన్స్ లేకుండా ఎవరికి తోచిన నట్టు పేర్లు వాళ్ళు చెప్పేసి నడుస్తున్న పరిస్థితి. సో ఇందులో ఇంత జరిగినప్పుడు నిజంగానే ఆమెకి ఆ ఇబ్బంది కలిగించినట్టయితే అప్పుడు పోలీసులు ఆమె సొంత ప్రాంతంలో ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు ఇప్పటి వరకు? ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎల్లో మీడియా తెర మీదకి తెచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఈ కేసును ఎందుకు మొదలు పెడుతున్నారన్న ఒక ప్రశ్నకి మౌలికంగా ఇప్పుడు ప్రభుత్వం పోలీసులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సతీష్.